హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పాపకు జుట్టు చూసారుగా ఎంత నల్లగా మృదువుగా ఉందో. మీకు కూడా అలాంటి జుట్టు కావాలంటే నేను చెప్పే ఈ నూనె తయారు చేసుకోండి. ఈ నూనె కోసం మందార పువ్వులు, కరేపాకు, గోరింటాకు ఆకులు, మెంతులు, కొబ్బరి నూనె, ఇంకా ఆమోదం ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి ఆ కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 1/2 లీటర్ వరకు కోకోనట్ ఆయిల్ కడాయిలో వేసేయండి. 1/2 లీటర్ దాకా. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. మా హస్బెండ్ కొబ్బరి చిప్పలు తీసుకెళ్ళి మిల్ దగ్గరికి వెళ్ళి ఆడించి తీసుకొస్తారండి. ఇవి పిల్లలకి నేను ఫస్ట్ నుంచి మా పాపకి ప్యూర్ కోకోనట్ ఆయిలే వాడతాను. నేను బయట ఏది తీసుకోను. మిల్ దగ్గరికి వెళ్ళి ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. హెయిర్ ఒత్తుగా నల్లగా మృదువుగా కావాలంటే కొంచెం కష్టపడాల్సిందేనండి ఈ ఆయిల్ చేసుకోవడానికి. చాలా సింపులే, బట్ కొత్తగా చేసుకునే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మందారం పువ్వులు, కరివేపాకు, గోరింటాకు ఆకు, మెంతులు వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ దాకా బాగా మరగాలండి. 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేయండి. బాగా మరిగిద్ది. మరిగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. లైట్గా ఎల్లో కలర్, బ్లాక్ కలర్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇలా కలపాలండి. బాగా వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. ఇవన్నీ కలర్ చేంజ్ అవుతాయండి. ఇవన్నీ బ్లాక్ కలర్లో అయిపోతాయి. ఒక్కసారి ఇలా బాగా కలిపేసి ఇంకా పక్కన పెట్టేస్తే ఇంకా 15 మినిట్స్గా సిమ్లో పెట్టేస్తే ఇంకా అదే బాగా మరిగిపోద్దండి. హెయిర్ అండ్ మా బాబు హెయిర్ నేను లాస్ట్లో చూపిస్తానండి. లాస్ట్ వీడియో పెడతాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతదాకా నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను. మీరు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అంతకుముందు మా పాపకి హెయిర్లో డాండ్రఫ్ బాగుండదు. దానివల్ల దురద, పెయిన్లు అవన్నీ వస్తే నేను ఈ ఆయిల్ కంపల్సరీగా తన కోసమే రెడీ చేసి తనకే వాడానండి. వాడితే చుండ్రు ఉండదు, పేలు ఉండదు. హెయిర్ చాలా సిల్కీగా అండ్ నల్లగా మృదువుగా ఉంటుంది. నేను లాస్ట్లో వీడియో పెడతాను మా బాబు చూడండి. ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇలా జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టిన తర్వాత అది చల్లారిన తర్వాత దాంట్లో ఈ ఆముదం కలిపేసి రాసుకోవాలండి. ఆముదం మాత్రం స్కిప్ చేయకండి. ఇది వాడితేనే చాలా యూస్ఫుల్. మా పాప హెయిర్ చూడండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.